వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన కల్పన వంటశాలలో చాలా యూజ్ఫుల్ కర్రీ అండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తయారు చేసుకొని కంపల్సరీగా తినాలి. ఎందుకంటే నూనె అనేది లేకుండా చాలా టేస్టీగా మనము మసాలా కర్రీ వెజిటబుల్ కుర్మాని తయారు చేసుకున్నాము. ఈ కూర చాలా బాగుంటుంది. ఇది మనం చపాతీ, నాన్, పుల్కా, రోటీ, పరాటా ఎందులోకైనా తినొచ్చు. అలాగే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకొని కూడా ఈ కుర్మాని పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: 1 కప్పు పెరుగు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు టమాటో ముక్కలు, కొద్దిగా కాలీఫ్లవర్ ముక్కలు, కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, 3 ఆలుని పైనంతా చెక్కు తీసేసి కడిగి ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. తర్వాత మసాలాకి ఏమేం కావాలో మళ్ళీ నేను క్లియర్గా చూపిస్తాను. ఇది మనకి తిరగబాత లేకుండా వేసుకుంటామండి ఈ కూరని. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే కొద్దిగా తిరగబాత వేసుకోవడానికి 1 స్పూను ఆవాలు, మినపప్పు, కొద్దిగా కరివేపాకు, ఇది గార్నిష్కి కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. తర్వాత మనకి మసాలాకు కావాల్సినవి: కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, ఓన్లీ పచ్చిమిరపకాయలే వేసుకుంటాం ఇక్కడ, కారం పొడి వేయము. కాబట్టి ఒక మీడియం సైజు పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. ఒక 10 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొన్ని అల్లం ముక్కలు, కొద్దిగా ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, ఏదైనా వాడుకోవచ్చు. ఇవి ఒక ముక్క తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్లు గసాలు, ఇవి కంపల్సరీ వేసుకోవాలండి. అందులో 3 లవంగాలు, 1 యాలక, 2 చెక్క ముక్కలు. ఇదంతా మనము మిక్సీ వేసేసుకోవాలి. బీన్స్ ముక్కలు ఉంటే కూడా బాగుంటుందండి ఈ కూర. ఇంకా కూడా మీకు ఇష్టమైన కూరగాయలు ఏవైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న గసాలు, చెక్క, అలాగే లవంగ, యాలకులు ఇందులో వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచి వేసేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా బాగా మెదిగిపోతాయి. తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ వేసేసుకుందాము. కొద్దిగా పక్కన పెట్టుకుందాము, మళ్ళీ చూసి వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా మనము మిక్సీ వేసేసుకుందాము. మెదిగిన తర్వాత మనం కొద్దిగా వాటర్ కలుపుకొని మిక్సీ వేసేసుకుందాము. ఇలా మిక్సీ వేసేసుకోవాలి. మరీ మెత్తగా వేయకూడదు, అన్నీ మెదిగితే చాలండి. ఒక వెడల్పాటి పెనుము కానీ గిన్నె కానీ తీసుకొని మనం తీసుకున్న కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. మనము రుబ్బి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఈ మసాలాల్లో మనం కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు ఆ మిక్సీ గిన్నెలో ఒకసారి అడుగున నీళ్లు పోసుకొని అవన్నీ కూడా కలిపి ఇందులో వేసేసుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడకడానికి సరిపడా మనం వాటర్ వేసేసుకోవాలి. అన్నీ కూరగాయలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ వేసేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. కూర బాగా చిక్కగా ఉంటుందండి. ఇవన్నీ ఉడకడానికి మనకి ఇంకొద్దిగా వాటర్ పడుతుంది కాబట్టి వేసేసుకుందాము. మనము స్టవ్ మీద పెట్టి ఈ కూరగాయలన్నీ ఉడికించుకుందాము. మీకు చూపించడానికి ఇలా చేశాను. ప్యాను స్టవ్ మీద పెట్టుకొని కూడా ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకొని కూడా మనం వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇవన్నీ ఉడికించుకుందాము. అంతే అండి, అన్ని కూరగాయలు వేసి ఉప్పు, మసాలా, పసుపు అన్నీ వేసి ఇలా మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మనకు ఉడికింది లేదు తెలియాలి కదండి. కరెక్ట్గా ఉడికినప్పుడు మనము ఆఫ్ చేసుకోవాలి. కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఉడికిపోయినాయండి. ఇందులో గట్టిగా ఉండేది ఆలు, క్యారెట్. అదొక్కటి మనము చెక్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికిపోకూడదండి, ఇలా ఉడికితే చాలు.
ఈ టైంలో మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా తక్కువైందండి, వేసేసుకుందాము. మామూలుగా ఆలూని ఉడికించుకునేటప్పుడు ఎంత ఉప్పు వేసినా ఆలు పీల్చేస్తుందండి. కాబట్టి చూసి ఈ కూరకు మాత్రం, అంటే ఆలు వాడినప్పుడు మాత్రం మనం కరెక్ట్గా చూసి వేసుకోవాలి. ఇలా అన్ని కూరగాయ ముక్కలు మసాలా వేసి ఉడికించుకున్న తర్వాత, అన్నీ ఉడికితే చాలండి. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కూర అప్పుడే అయిపోయిందా అని అనుకోకండి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా ప్రొసీజర్ ఉంది, నేను చూపిస్తాను. సో ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఈ కుర్మా చల్లారే లోపల మనకు కావాల్సిన చపాతీలన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాము. పూరీ కావాలంటే కూడా చేసుకోవచ్చండి. కూర బాగా చల్లారిపోయింది, అలాగే చిక్కగా కూడా అయిపోయింది. ఈ టైంలో మనము ఇలా ప్లేట్లో చపాతీలు లేదా పూరీలు ఏదైనా సరే పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్, సర్వింగ్ బౌల్ అండి ఇది, చిన్నది కప్పు కూడా తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న కూరని కొద్దిగా వేసి, ఇందులో మనము పెరుగు కొద్దిగా కలిపేసి, కూరంతా కలిపి మనము చపాతీలో కానీ పూరీలో కానీ నాన్ పుల్కా ఎందులోకైనా సరే సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న చపాతీలో ఈ కుర్మాని పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు ఇదంతా మనము మిక్స్ చేసుకొని తినాలి. లేదంటే కూడా కూరంతా చల్లారిపోయినా ఒకేసారి పెరుగు వేసేసి కలిపి కూడా మనం ఇలా కప్లోకి సర్వ్ చేసేయచ్చండి. కూర బాగా చల్లారిన తర్వాత ఇలా పెరుగు వేసుకొని ఎంత కావాలో అంత పైన కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపి మనము సర్వ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా రుచిగా ఉంటుంది. లేదంటే కంపల్సరీ మాకు ఆయిల్ కావాలి, ఆయిల్ ఉంటేనే కూర టేస్ట్ అనే వాళ్ళకి ఇలా కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అందులో ఆవాలు మినపప్పు వేసేసి కరివేపాకు కూడా వేసి ఇలా కూరలో కలిపేసి మొత్తం సర్వ్ చేసి ఇచ్చేయడమే. కానీ ఒక్కసారి మీరు ఆయిల్ అనేది లేకుండా నేను చెప్పిన విధంగా కూర తయారు చేసి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో అసలు మీరు నమ్మరు. ఆయిల్ వేయకుండా ఇంత మంచి కుర్మానా అని అనకుండా ఉండలేరండి, అంత బాగుంటుంది. ఇదంతా మనము కలిపి సర్వ్ చేసేసుకుందాము. మామూలుగా చాలామంది మసాలా ఐటమ్స్, మసాలా కుర్మా వద్దంటుంటారు. అలా కాకుండా మనము ఇలా నూనె లేకుండా కూరని తయారు చేసి ఇచ్చేసామంటే ఎంత రుచిగా అంటే అంత రుచిగా ఉంటుంది. అంతే అండి, నూనె వేస్తేనే టేస్ట్ అనే వాళ్ళకి ఇలా తయారు చేసి ఇవ్వండి. అలా కూరని అవాయిడ్ చేస్తుంటారండి. ఇలా ఈ పద్ధతిలో మనం తయారు చేసుకున్న కూరని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా వరకు మసాలా కర్రీని ఎందుకు వద్దంటారంటే ఎక్కువగా డీప్ ఫ్రై చేసేస్తుంటారండి కూరగాయలు కానీ మసాలా కానీ, దీనికి ఎక్కువ ఆయిల్ వాడాల్సి వస్తుంది. అలా కాకుండా మనము నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు కర్రీని మసాలాతో నూనె లేకుండా తయారు చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డైట్ పాటించే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. పూరీ కాకపోయినా నూనె లేకుండా రోటీతో తింటే చాలా మంచిదండి. కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేయండి. తప్పకుండా చూసి చేసుకున్న తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసి ఒకసారి ట్రై చేసి హ్యాపీగా తిని ఎలా వచ్చిందో మాకు కామెంట్ కూడా చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.